కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. గణేష్ గారు ఏం చేస్తుంటారు? మేడం మేము విఆర్ఓనే అండి. ఆల్రెడీ విఆర్ఓ. విఆర్ఓనే, కానీ ఇప్పుడు ఆ నిరుద్యోగ సోదరుడు గతంలో అతనితో కూడా నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. జనార్దన్ గారితో మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ తనకు పూర్తి అవగాహన లేకుండానే మాట్లాడతానని గతంలో ఆయన క్లారిటీ ఇచ్చినాం. యాక్చువల్లీ ఆయనకు విఆర్ఓ వ్యవస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారనే విషయం కూడా ఆయనకు తెలియదు. 2012లో 2014లో మేము కూడా అశోక్ నగర్ లో నిరుద్యోగులమై ప్రభుత్వాంతో కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో మేము 2014లో రిక్రూట్ అయినాం. నేను చెప్పాను కష్టపడి చదివి వచ్చిన వాళ్ళే 2018 వరకు. 2014 రిక్రూట్ అయినాక మేము ఒక 10 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాల సర్వీస్ మా ముందు బ్యాచ్ 2012 10 సంవత్సరాల సర్వీస్, మేము ఒక 8 సంవత్సరాల సర్వీస్ చేసినాక రాత్రికి రాత్రే ఒక జీవో తీసుకొచ్చి మమ్మల్ని డ్రా ద్వారా ఏ డిపార్ట్మెంట్ కనీస పరిజ్ఞానం లేకుండా అప్పుడున్న ప్రభుత్వం డ్రా ద్వారా నేను 01-0 పద్ధతి కింద తీసుకోవాలి మేడం. అంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను మిగతా రైల్వేలు వచ్చినా మిగతా పంచాయత్ సెక్రటరీ వచ్చినా తీసుకోలేదు. ఎందుకంటే రెవెన్యూలో ప్రమోషన్స్ ఉంటాయి, మనం ఈజీగా మనం ఆర్డీఓ లెవెల్లో వెళ్ళిపోతాం అని చెప్పేసి అప్పటికి ఒక బ్యాంక్ జాబ్, ఒక 4 జాబ్లు వచ్చినా విఆర్ఓగా ఎంపికైను. ఈ ఎంపికైన తర్వాత ఈ ఐటీఎస్ సర్వీసులు పరిధిలోకి తీసుకోకుండా డ్రా ద్వారా నన్ను తీసుకుపోయి కార్పొరేషన్ వేసింది మేడం. అంటే నాకు చెక్ ఇస్తేనే, నేను అంతవరకు 01-0 ట్రెజరీ ద్వారా తీసుకుంటుని, నేను ఒక సిపిఎస్ ఎంప్లాయీని, నన్ను తీసుకుపోయి కార్పొరేషన్ వేసింది మేడం. కార్పొరేషన్ అంటే వాళ్ళు చెక్ ఇస్తేనే జీతం. అంటే నాకు అంటే ఆయన నిరుద్యోగుల తరఫున కొట్లాడతాను ఓకే, కానీ మాలాంటి వాళ్ళు ఒక 50% ఉన్నారు మేడం. ఈ 3500 మందిలో మాలాంటి వాళ్ళే రాసినాం, క్వాలిఫై అయినాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంకొంతమంది కావాలి అనుభవజ్ఞులు, వీళ్ళు సరిపోరని చెప్పేసి మళ్ళీ అంటే మాలాంటి వాళ్ళు కొంచెం మంచి డిపార్ట్మెంట్ లో పడ్డ వాళ్ళు ఏం ఆలోచించాలంటే 0 సీనియారిటీ ఇస్తున్నారు, మనకు సర్వీస్ రూల్స్ లో ప్రమోషన్ ఛానల్ ఏమో చెప్తలేరు అనే అయోమయం నుండి కొంతమంది అప్లై చేసి రాయలేదు, కొంతమంది అసలు అప్లైనే చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మాలాంటి అనుభవజ్ఞులు మళ్ళీ రావాలని చెప్పేసి చేస్తున్నారు మేడం ఈ ప్రయత్నం. రెండోది, నిరుద్యోగులకు ఉద్యోగాలే కావాలి ఓకే. ఇప్పుడు మేము ఎక్కడైతే ఇప్పుడు నేను కార్పొరేషన్ లో చేస్తున్నా, మొన్న కూడా గ్రూప్ 4 ద్వారా మా డిపార్ట్మెంట్ కి 2 వచ్చారు. ఇప్పుడు మేము 4 ఉన్నాం. మేము పోతే ఆ కార్పొరేషన్ ద్వారా గ్రూప్ 4 ద్వారా మళ్ళీ పోవచ్చు. వేకెన్సీ జీపోనే కావాలని కాదు, వేకెన్సీ మేము ఇదైతే 8000 మందో 7000 మందో గవర్నమెంట్ కావాలనుకుంటుందో ఆ వేకెన్సీస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. కానీ నాకు జీపోనే కావాలి, పాత వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, అమ్ముకుంటున్నారు, ఇది నిరుద్యోగులను భ్రమలో గురి చేయడమే. కేవలం జీపీఓ పోస్ట్ అనే కాదు, మేము ఖాళీ అయినాక ప్రతిదీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ అవుతుంది. మీకు అందుకే అవకాశం ఇచ్చారు కదా, ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఒకటి మేడం, ఆల్రెడీ 3500 అయిపోయిన తర్వాత లైన్ లో పార్టీ చేసినటువంటి ఆయన బలైన అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందా అంటున్నా. అదే మీరు చేసిన తప్పిదానికి నా జీవితం నాశనం అయిందని చెప్తున్నాడు. అదే అది గుర్తు పెట్టుకో. చెప్పండి రామూర్తి గారు, ఒక్క నిమిషం. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే అసలు అనాలోచితంగా క్రియేట్ చేసి బీఆర్ఏలను లేని పోస్టులను క్రియేట్ చేసి రాత్రికి రాత్రి వాళ్ళని గణేష్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఉద్యోగాలు మళ్ళీ మీరు ఇద్దరు పొలిటికల్ వెళ్ళకండి. ఒక్క నిమిషం గణేష్ గారు, ఇక్కడ సార్ గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థని అలాగే విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దాంట్లో చాలా మంది నష్టపోయారు. దాన్ని అందరూ కూడా ఎవరు కూడా కాదనలేని విషయం, అది వేరే విషయం, గతం అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరిస్తుంది కాబట్టి దాన్ని అందరూ వెల్కమ్ చేస్తారు, అంతవరకు ఓకే. అట్ ద సేమ్ టైం 10,954 పోస్టులు వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్న తర్వాత కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళ అనుభవజ్ఞులు కావాలి అనే దాంట్లో ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసి 3,500 మందిని తీసుకున్నారు. అది కూడా అక్కడికి అయిపోయింది. బట్ ఆల్రెడీ మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వటము ఎంతవరకు కరెక్ట్ అనేది
అది కదా ఇక్కడ మెయిన్ వాళ్ళు అడుగుతున్నప్పుడు. ఇక్కడ మేము కూడా మేము చెప్పేది అదే, మేము కార్పొరేషన్ లో గత్యంతర లేని పరిస్థితులు ఉన్నోళ్ళమే మేము అప్లై చేసుకున్నాం. మీరు చేసుకున్నారు, అయిపోయింది. ఎవరైతే అలా కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారు. మేడం నేను ఒకటి మాట్లాడతాను మేడం. ఇక్కడ వాళ్ళు క్వాలిఫై అయ్యారు అంతవరకు ఓకే. మళ్ళీ మేడం ఒక్క నిమిషం మేడం, మేడం ఆగండి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా మస్తు మంది ఉన్నారు. రైట్ రైట్ ఓకే. దిక్కుమల్ల సర్వీసులలో ఉన్నాను వాళ్ళు వచ్చారు, అకామిడేట్ అయిపోయారు. ఒకసారి ఒక్క నిమిషం మేడం. జనార్దన్ గారు అలాంటి. అయితే గణేష్ గారు ఒకటి ఇక్కడ విషయం ఏంటి అంటే ప్లీజ్ రైట్ జనార్దన్ రామ్మూర్తి గారు ప్లీజ్. అయితే గణేష్ గారు, జనార్దన్ గారు, గణేష్ గారు, ఇక్కడ నిరుద్యోగుల తరపున మనం ఆలోచించాల్సిన ఒక్క విషయం ఏంటంటే, సరే దీన్ని కూడా క్లారిటీ ఇవ్వండి. ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం అయితే ఉంది, విఆర్ఓలకో విఆర్ఏలకో ఏదో ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళు అకామిడేట్ అయ్యి ఉన్నారు. కానీ అసలు ఏమాత్రం ఉద్యోగం లేకుండా ఉన్న మాలాంటి నిరుద్యోగులు రోడ్డును పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు అవకాశం కల్పించడం ముందు ఇంపార్టెంట్. అసలు పూర్తిగా ఆకలి ఉన్నవాడి కంటే సగం ఆకలి ఉన్నవాడు బెటర్ కదా. ఆల్రెడీ మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు, పూర్తి ఆకలితో ఉన్నాము, మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. అందులో న్యాయం ఉందా లేదా అని చెప్పండి. అదే మేడం, నేను కూడా రేపు పొద్దున జనార్దన్ అనే వ్యక్తి, మీరు జనార్దన్ పక్కన పెట్టండి బ్రదర్, బ్రదర్ జనార్దన్ పక్కన పెట్టండి. ఆయన ఒక నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నది పక్కన పెట్టండి. మీ వర్షం చెప్పండి. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి రేపు సరే ఇదే జీపీ ఎగ్జామ్ డైరెక్ట్ 10,900 చిల్లర పోస్టులు పెట్టి పాస్ అయ్యారు సార్ మేడం. ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చి వాళ్ళని కూడా వద్దు అని తీసేసి కొత్త రిక్రూట్మెంట్ అని పెట్టినాక వీళ్ళు అన్యాయం పోయింది. వాళ్ళు వేరే కాడ రీప్లేస్ అవుతారు. ఉద్యోగం నుంచి అయితే తీసేయారు కదా, ఇప్పుడు మిమ్మల్ని తీసేయాలి కదా, మిమ్మల్ని తీసేయాలి కదా బ్రదర్. కాకపోతే మీకు వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తారు కదా. రైట్. ఇప్పుడు ఒకటి మేడం నేను మాట్లాడతా మేడం, నేను ఒకటి మాట్లాడతా. రైట్ ఒకటి మాట్లాడతా. గణేష్ గారు, గణేష్ గారు ఒక్క లైన్ లోనే ఉండమనండి. గణేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు ఆగండి. గణేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు మీకు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండి. గణేష్ గారు చెప్పండి. గణేష్ గారు నేను ముందే చెప్పాను, మీరు అనక ముందే చెప్పాను, విఆర్ఓగా 2018, 2014 అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థులు కష్టపడి ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్లకు సమర్థతతోటే ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వము, వట్టిగేమి తీసుకోలేదు. ఇచ్చినటువంటి వాళ్ళలో ఆనాటి ప్రభుత్వము ఏ కారణం చేత రద్దు చేసిందో దాన్ని మీరు ఆ రోజు కూడా అన్నారు, అది కరెక్ట్ కాదు, ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు దాని గురించి మనం వెళ్ళలేం. అయితే పాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అన్యాయం అయిపోయింది అనుకున్నప్పుడు ఇదే వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ అదే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తే మీకు ఏదైతే మీరు కార్పొరేషన్లో పోయి నష్టపోయారు కదా ఒక సమర్థులుగా, తిరిగి మళ్ళీ విఆర్ఓగా తీసుకుంటే అయిపోయేది కదా. దానికి ఏమైనా రూల్స్ అడ్డుపడుతున్నాయా? మీరు గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు? విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను ఎందుకు పునరుద్ధరించండి, యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వాళ్ళని ఆ వ్యవస్థలో తీసుకోండి. అది అవసరమే కదా, ఎగ్జామే అవసరం లేదు కదా, దానికి ఎగ్జామే అవసరం లేదు కదా, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ కదా. ఇప్పుడు బ్రదర్ ఇక్కడ నేను అనేది ఏంటిదంటే, ఇక్కడ ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగుల మధ్య రచ్చ జరుగుతుంది తప్ప ఇది ఏమి కాదు. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఇక్కడ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మీరు 10,954 కొత్త జీపీఓ పోస్టులు అనే పదం వాడడం తప్పు. దానితో పాటుగా మీరు ఈ 30,228 నియామకాలు చేస్తామని ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే అందులో 10,954 గ్రామ పరిపాలన అధికార పోస్టులు ఎట్లా చెప్తావు? నువ్వు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొలువుల పండుగ నిరుద్యోగులకు ఇది అని చెప్పినప్పుడు ఈ 30,000లో 10,954 కలిపినావు. కలపకుండా ఈ 10,954 జీపీఓలు మొత్తం పాత విఆర్ఓ విఆర్ఏలకి అవకాశం ఉంటది, ఏమన్నా మిగులుతో ఉంటది ఉండదు అని ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే అసలు దీని మీద ఆశ లేదు. బ్రదర్ నీకు తెలియదా బ్రదర్, ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ఒక గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి జీపీఓకు రావాలి అనుకుంటున్నాడంటే తన యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. గ్రూప్ 1 నోటిఫికేషన్ 11 ఏళ్ల తర్వాత వచ్చింది, కానీ ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. గ్రూప్ 2 అనేది 8 ఏళ్ల తర్వాత వచ్చింది, కానీ దానికి తప్పుల తడకగా గ్రూప్ 1తో ముడిపెట్టి ఆ నియామకాలు లేవు. 1-2 మార్కులతో పోయినటువంటి వాళ్ళు, పరీక్ష విధానంలో ప్రభుత్వ విధానాలు తప్పుగా ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు మారి ఇంకా నిరుద్యోగిగా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినటువంటి వ్యక్తి గురించి ఆలోచించాలి బ్రదర్. నువ్వు కూడా ఒక అభ్యర్థివి, కష్టపడి వచ్చినావు. కాబట్టి ఇక్కడ విఆర్ఓ వర్సెస్ నిరుద్యోగులు కాదు, ఇది విఆర్ఏ వర్సెస్ నిరుద్యోగుల వర్షన్ కాదు, ఇది గవర్నమెంట్ చేసినటువంటి ఒక గేమ్. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనట్లేదు, ఇప్పుడు డైరెక్ట్ అంటున్నాను. ఈ 10,954 జీపీఓ పోస్టులు మీరు డైరెక్ట్ కొత్త పోస్టులు అన్నప్పుడు మీరు అదే ప్రభుత్వంతో లాబింగ్ చేసుకొని, లాబింగ్ అని కాకుండా మేము సమర్థులము కాబట్టి ఇవి మాకే ఇవ్వండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే మాట అనకండి.
మరి మీరు ఎగ్జామ్ పెట్టడం ఎందుకు అవసరం? ఎగ్జామ్ ఎందుకు? మేము ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళం కదా, మేము 10 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళం కదా, మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు అని మీరు ఆ రోజే అడిగినట్టయితే ఆ రోజు ప్రభుత్వం కరెక్ట్ గా మీకు చెప్పేది. అందుకో ఇంకోటి ఏంది, సరే మా విఆర్ఓ అభ్యర్థులు కష్టపడి ఈ తెలంగాణలో కష్టపడి వాళ్ళు ఉద్యోగం సాధించి ఓ స్థాయికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదో కారణం చెప్పి రద్దు చేస్తే వాళ్ళు తిరిగి వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళి నష్టపోతున్నారు. అక్కడ ఏంటంటే నాకు కూడా తెలుసు, జూనియర్ అసిస్టెంట్ గా వార్డ్ ఆఫీసర్ వెళ్తే అక్కడ కొంతమంది విఆర్ఓలు, నాకు పాత విఆర్ఓలు మాట్లాడారు. ఏమన్నారంటే అక్కడ అసలు మాకు విలువ లేకుండా అయిపోయింది సార్, ఏదో మమ్మల్ని తీసుకొచ్చి ఆడ పెట్టినందుకు ఏదో అడిషనల్ గా మేము ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ డిపార్ట్మెంట్ లో మేము ఏదో జీతం కోసం పనిచేస్తున్నాం తప్ప సంతృప్తి లేదు అన్నారు. అలాంటప్పుడు ఈ 10,954 డైరెక్ట్ వాళ్ళతో చేసిన ఇది దీని ప్లేస్ లో ఇంకో నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ మరో నోటిఫికేషన్ ఇచ్చినా బాగుండేది. అంతేకాకుండా వీళ్ళు జీవో జారీ చేశారు కదా బ్రదర్ 129, ఈ జీవోను మీరు క్వశ్చన్ చేయలేదు. మేము మళ్ళీ రీ ఎగ్జామ్ ఎందుకు, మాకు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు ఎగ్జామ్ రాయాలని మీరు క్వశ్చన్ చేయలేదు. అదొకటి. సరే ఇప్పుడు జీవో జారీ చేశారు, ఎగ్జామ్ పెట్టారు, మీరు సమర్థులు, మీరు ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా మళ్ళీ పెట్టినా మీరే పాస్ అవుతారు. ఎందుకంటే మీ 3,550 మందిని సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ విషయంలో ఒక్క మాట కూడా మా నిరుద్యోగులు అడగట్లేదు, ఎక్కడ కూడా అడగట్లేదు బ్రదర్. మీరు చూడండి, మీకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడమే తప్పు, కానీ ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అంతకంటే పెద్ద తప్పు. ఇది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి 7,404 పోస్టులు బ్రదర్ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే నీలాగా కష్టపడి ఇంకా కష్టంలో ఉన్న నిరుద్యోగి ఉన్నాడు, జీతం లేక నిరుద్యోగి ఉన్నాడు, ఏదో ఒక ఉద్యోగం ఉంది బ్రదర్, నీకు అనుకున్న సంతృప్తి లేకపోవచ్చు కానీ జీతం వస్తుంది, నీకు సమాజంలో ఒక రకమైన గుర్తింపు ఉంది. కానీ 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా నిరుద్యోగి ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏంటి చూడండి తెలంగాణలో. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. సరే గణేష్ గారు చెప్పండి, ఇప్పటి వరకు మాట్లాడేది కదా నరేష్ గారు. నరేష్ గారు చెప్పింది పాయింట్ వ్యాలిడ్ పాయింటే కావచ్చు, కానీ మేము చెప్పేది ఏంటంటే రేపు పొద్దున నువ్వు కూడా రిక్రూట్మెంట్ అయినాక ఒక 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ చేసి దానికే ఆయన చెప్పారు వాళ్ళని ఎక్కడో కూడా చేస్తారు కదా, ఉద్యోగం నుంచి అయితే తీసేవారు కదా, ఒక చోట నుంచి కదా, ఎక్కడో ఒక చోట నుంచి అయితే ఉద్యోగం ఉంది కదా. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో కాదని ఇంకో డిపార్ట్మెంట్ పోయినాక అలా ప్రమోషన్ 0 నుంచి రావాలిగా మేడం. ఇప్పుడు ఇతను చేసిన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రెవెన్యూకు చేసిన సర్వీస్ కాదని మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్ కి ఇస్తే ఆ డిపార్ట్మెంట్ లో 0 నుంచి వస్తే మళ్ళీ అది కాదని ఇంకోటి ఇస్తే 0 నుంచి స్టార్ట్ చేస్తా అంటే రేపు పొద్దున ప్రమోషన్ లేడు వస్తే మాలాంటి వాళ్ళకు వాళ్ళు ఇట్లే ప్రభుత్వాలు మీరు ఆల్రెడీ కడుపు నిండి ఉన్నారు, ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఆకలితో ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి అనుకుంటే సరే గణేష్ గారు, జనార్దన్ గారు వాదించడం వల్ల వచ్చేది ఏముండదు. గణేష్ గారు జనార్దన్ గారు జనార్దన్ గారు గణేష్ గారు గణేష్ గారు మీరు చెప్పింది కరెక్టే అనుకుందాము. సరే మీరు ఏదైతే ప్రమోషన్ల గురించి ఆలోచిస్తున్నారో ఇవన్నీ, మరి ఇదే విషయం ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని ఎందుకు చెప్పలేదు? ఏదైతే విఆర్ఓలు ఉన్నారో పాత దాంట్లో రద్దయ్యారో వాళ్ళని డైరెక్ట్ గా మేము రిక్రూట్ చేసుకుంటాము అంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. అయితే మేడం ఇక్కడ 121 జీవో అని గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాక మేము కోర్టుకి వెళ్ళినాం మేడం. కోర్టుకి వెళ్ళినాక ఒక 2 years వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ లో పెట్టి ఇప్పటికి 1 year అవుతుంది మేడం. దాని మీద కనీసం అసలు స్టేటస్ కో ఇచ్చింది, దాని తీర్పు రిజర్వ్ లో పెట్టింది. మాలాంటి వాళ్ళ మీ కోర్టుకు పోతే కూడా ఇప్పటి వరకు కోర్టు ఇంతవరకు మాకు రిజర్వ్ మాకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఒక తీర్పు కూడా ఇవ్వలేదు. ఆ 121 జీవో అట్లే ఉంది, అబాలిష్మెంట్ ఆఫ్ విఆర్ఓ. ఆ జీవో అలాగే ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ 120 మళ్ళీ అల్లకు పోతే కోర్టు ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ అని క్రియేట్ చేసి దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పి మిగతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోతారా అనేది మన గవర్నమెంట్ ద్వారా క్లారిటీ మాకు ఇవ్వలేదు. అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఏదైతే మీరు కండక్ట్ చేసారో అదే నరేష్ గారు ఇందాక అడిగారు, మళ్ళీ మేము ఎందుకు ఎగ్జామ్ రాయాలి? మీరు ఉద్యోగం సాధించారు, ఇవాళ అదే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు? జీరో సర్వీస్ ఎందుకు? డైరెక్ట్ గా తీసుకుంటే జీరో సర్వీస్ ఎందుకు? సర్వీస్ యాడ్ చేయాలి కదా, మీకు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు? మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు మీరు కోల్పోవాలి? గణేష్ బ్రదర్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, పాత విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు, మీరు కోర్టుకు వెళ్ళారు, సర్వీస్ ఇవంతా నష్టం అంటున్నారు. బ్రదర్ ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ జీవో 129 జారీ చేసి ఎగ్జామ్ పెట్టింది.
సర్వీస్ జీరో అన్నది మీరు కోర్టుకు వెళ్ళారు తెలుసు. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడితే దీని మీద నిరుద్యోగులు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే మీ నియామక పత్రాలు ఆపడానికి ఇప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మొత్తం కూడా ఇది ఒక ఆపి దీన్ని మళ్ళీ ఒక కాలయాపన చేయడం తప్ప ఇక్కడ ఏం లేదు. అందరికీ నష్టపరచాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నదే. 21 మార్చిలో 10,954 పోస్టులు అని చెప్పేసి ఇందులో ఇచ్చింది నిరుద్యోగులు. కానీ 22 మార్చిలోనే జీవో జారీ చేశారు 41. 29 మార్చికి జీవో 129 జారీ చేశారు. దీనికి పాత విఆర్ఓ విఆర్ఏలకు అని. మరి పాత విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం అన్నప్పుడు ఇక్కడ 21 మార్చిలో ఇవి ఎందుకు తీసుకొచ్చారు చూసారా మేడం? 21 మార్చిలో 10,954 గ్రామ పాలనాధికారులు వస్తున్నాయి నిరుద్యోగులకు అన్నారు ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చి 29 రోజున మార్చి 29 రోజున జీవో 129 జారీ చేసి ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇస్తున్నాం అంటున్నాం. గణేష్ గారు మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడాలి కాబట్టి మీ లైన్ కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గణేష్ గారు, ఎనీవే కాల్ చేస్తున్నాను. రైట్, రవి గారు విన్నారు కదా, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు అడుగుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నాము అనేది. ఇప్పటికీ ప్రభుత్వం అదే వర్షన్లో ఉందా?